హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాల వల్ల ఇన్ని రోజులు మరి నాకు వీడియో చేయడానికి అవ్వలేదు. కానీ ఈ రోజు స్పెషల్గా వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, సమాజంలో బాగా ఒకటి పెరిగిపోతుంది. అదేంటంటే కంపారిజన్. సో దానికోసం ఒక రిలేటివ్ అయిన కథ చెప్దామని మీ అందరి ముందుకు వచ్చా. ఈ కథ మీకు నచ్చుద్ది. సో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఏం లేదు, కథ ఏంటంటే ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి కారులో వెళ్తుంటారు ఎక్కడి కోసం తిరగడానికి. అలా వెళ్ళేటప్పుడు తండ్రి పక్కన కూర్చున్న కొడుకు ఏం చేస్తారంటే స్పీడోమీటర్ చూస్తాడు. చూసి, నాన్న మన కార్ల కంటే మిగిలిన కార్లు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి, మన కారు ఎందుకు నాన్న ఇంత స్లోగా వెళ్తుంది అని అంటాడు. ఆ మాటకి నాన్న కోపం వచ్చి ఏమంటాడంటే, అరే మనకంటే ముందు వెళ్ళిన దానికోసం నువ్వు మాట్లాడుతున్నావే కానీ మనకంటే బైకులు ఉన్నాయి, వెనక బస్సులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, వాటి కోసం ఎందుకు మాట్లాడట్లేదు, ముందెళ్ళిన దానికోసమే మాట్లాడుతున్నావు అంటాడు. అయితే కొడుకు ఒక సమాధానం చెప్తాడు. ఆ సమాధానానికి తండ్రి బుర్ర తిరిగిపోతుంది. ఆ సమాధానం ఏంటంటే, ఏం కాదు, అలాగే నాన్న నేను కూడా అంతే, నాకు ఎగ్జామ్ లో 50 మార్క్స్ వచ్చాయి, ముందు వచ్చిన 90 మార్క్స్ వచ్చాయి, ఆడికి నాకు కంపారిజన్ చేసి చెప్తున్నావు, నాకంటే వెనక వచ్చిన వాళ్ళకంటే నేను ముందు ఉన్నానని నన్ను ఏ రోజైనా ఉత్సాహపరిచావా నాన్న అని అడుగుతాడు. ఇలా చెప్పేసరికి తండ్రి ఏమవుతుందంటే షాక్ అయిపోతాడు. ఈ కథలో మరేం ఇంకా చెప్పాలంటే ఇంకేం కాదు, కంపారిజన్. ఎక్కడికి వెళ్ళినా కంపారిజన్ అయిపోతుంది. ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, కంపారిజన్. దేర్ ఇస్ నో కంపారిజన్ ఇన్ బిట్వీన్ మూన్ అండ్ సన్. ఎవరి టైం ఆడిది, ఎవరి టైం వస్తే ఆడు ఎలుగుతాడు అంతే. అంతేగాని నువ్వు నీ లైఫ్ను వేరే వాడితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో జరుగుతుంది అదే. మన లైఫ్ను వేరే వాడితో కంపేర్ చేసుకుంటున్నాం, మనకున్న ఆనందాన్ని చెడగొట్టుకుంటున్నాం. సో అది ఎప్పుడు చేయొద్దు. మీకు ఒకవేళ ఎవరైనా కంపేర్ చేయాల్సిన పరిస్థితి వస్తే మీరేం మాట్లాడద్దు, సైలెంట్గా వచ్చేయండి. ఎందుకంటే కంపేర్ చేసినప్పుడు అట్లానే ఉంటాడు. ఎందుకంటే కంపేర్ చేస్తున్నాడు అంటే మీ దగ్గర ఇది ఉంది, ఆడి దగ్గర అది ఉంది అని మాట్లాడుతున్నాడు అంతే. కానీ వాడికి కరెక్ట్గా తెలియదు మీ దగ్గర ఇది ఉంది అని. కాబట్టి మీరేం వాటితో గొడవపడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇదే అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలం అన్నిదానికి సమాధానం చెప్పొద్ది. కాబట్టి కంపారిజన్ మనం చేయాల్సిన అవసరం లేదు. మనం ఒకరిని కంపారిజన్ చేస్తున్నాము అంటే ఎదుగుతున్నాము, మనం వెనక లాగుతున్నాము అని అర్థం. సో మీ లైఫ్లో మీరు ఎవరినైతే కంపారిజన్ చేయొద్దు. మిమ్మల్ని ఎవరైనా కంపారిజన్ చేస్తే మీరు దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సమాధానం కాలం చెప్పుకుంటుంది, అది వదిలేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మిమ్మల్ని ఎవరైనా కంపేర్ చేసి ఉంటే అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీ ముందు ఎవరైనా కంపారిజన్ గురవుతున్నారు అని అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు మినిమం ఒక 3.5 అంటే ఒక 3500 దగ్గర సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది. మన టార్గెట్ ఒక 10K పెట్టుకుందాం. అంత వద్దు, కొన్ని 5K వరకు పెట్టుకుందాం. ఈ 5K కంప్లీట్ చేద్దాం. ఈ జర్నీలో నాకు భాగంగా మీరు అందరూ తోడు ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే గైస్, మన ఛానల్ని ఒక 4 సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లేదా షేర్ చేయండి. వీలైనంత వరకు నా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కా మర్చిపోవద్దు. నేను మళ్ళీ ఇంకొక కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్. నేను మీ భార్గవి.